ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నిన్ను కోరి. ఈ కథలోని ముందు భాగాలు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి అబ్బా. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రాజ్ తల్లి తరపు ఆస్తి లావాదేవీల కోసం చెంచలయ్య అనే వ్యక్తితో మీటింగ్కి వెళ్తాడు రాజ్. రాజ్ ఇంట్లో లేని విషయం తెలిసిన ఇంటి దొంగలు భూపతికి ఆ విషయాన్ని ఫోన్ చేసి చేరవేస్తారు. విమల్ సంధ్యకు పెళ్లి కుదరడంతో సంధ్య శ్రీకాంత్ని ఒప్పించి కావేరిని పెళ్లికి ఆహ్వానించడం కోసం ఒక ప్లాన్తో కావేరి దగ్గరకు బయలుదేరుతూ అదే విషయాన్ని గోపాల్ శశికళతో చెప్పగా వారు కూడా కూతుర్ని చూడక చాలా రోజులు అవడంతో సంతోషంగా విమల్తో బయలుదేరుతారు. అయితే ఎవరు కూడా కావేరి దగ్గరకు వెళ్తున్న విషయం ఆమెకు చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలి అనుకుంటూ ముందుగా ఆమెకు తెలియపరచలేదు. మిత్రతో విజయ బయట షాపింగ్కి రాగా విజయ ఆ ఇంట్లో వారిని గురించి ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకుంటూ ఉంది మిత్ర దగ్గర. మిత్రకు దాని గురించి ఏమీ తెలియక వారి గురించి అంతా చెబుతూ ఉంది. భాగ్యం ఆమె కూతురు చిత్ర. వీరు రాజ్కి పిన్ని చెల్లి అవుతారు. భాగ్యం భర్త చిత్ర చిన్నప్పుడే గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు చిత్ర బెంగళూరులో చదువుకుంటుంది. అందుకే ఆమెకు తోడుగా ఉండడం కోసం రాజ్ పెళ్లి తర్వాత భాగ్య కూడా అక్కడికే వెళ్ళిపోయింది. చిత్ర భాగ్యం బేసిక్గా చాలా మంచివారు. అలా చెబుతూనే బట్టలు షాపింగ్ చేస్తుంది మిత్ర. ఇక జయ పెద్దమ్మ, వెంకటన్న అమ్మ, పెదనాన్న పెద్దమ్మ బాగానే ఉంటారు. కానీ అన్న పెళ్లి తరువాత వారికి గొడవలు అయ్యాయి. అన్న పెళ్లి చేసుకున్న అమ్మాయి వీరికి నచ్చకపోవడంతో అవని వదినను తీసుకొని అన్నయ్య ఊటీలో ఉన్నాడు. అయితే వీరు మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు అన్నతో ఫోన్ మాట్లాడుతూనే ఉండేవారు. పెద్దమ్మ అయితే అవని వదిన కడుపుతో ఉన్నప్పటి నుంచే మాట్లాడడం మొదలుపెట్టిన మగపిల్లోడు పుడితే బాగుండు అని చాలా కోరుకుంది. అందుకే అమ్ముని ఇప్పటికి కూడా జయ పెద్దమ్మ సరిగా చూసుకోదు. గౌతమి అమ్మే అమ్ముని ఇప్పటికీ బాగా చూసుకునేది. ఇంకా చనిపోయిన వెంకటన్న వాళ్ళ నాన్న గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయనకు అన్నయ్య అంటే ప్రాణం. కానీ ఎందుకు ఆయన ఆ పెళ్ళిని ఒప్పుకోలేదో మాకు ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఇంకా పూర్ణారెడ్డి మామ కవిత అత్త విషయానికి వస్తే మా అమ్మ ఉన్నంతసేపు అత్త నోరు మెదపనే మెదపదు. ఆయన ఇంటి నుండి అలా వెళ్తాడో లేదో ఇలా స్కూల్ పిల్లల అల్లరి చేస్తూ సరదా మాటలతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. పూర్ణ మామ ఎందుకో ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంటాడు. ఇంకా కుందన్ అంటూ అతని గురించి చెప్పబోతుండగా విజయ మిత్రనే చూస్తూ కుందన్ నీ లవర్ కదా, మీ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు కదా అనగా మిత్ర భయం, కంగారు, షాక్ అయిన ఎక్స్ప్రెషన్స్తో విజయనే చూస్తూ నీకెలా తెలిసింది అంటూ అడగ్గా విజయ చిన్నగా నవ్వుతూ నిన్న కుందన్ రూమ్లోకి తీసుకుని పోవడం చూసా, నువ్వు వచ్చేటప్పుడు పడిన సిగ్గునే చూసా అంటూ చెప్తుండగా మిత్ర దిగులుగా ఏంటో విజయ, బయట ప్రేమలకు పెళ్ళిళ్ళకు కులం, మతం, డబ్బు, హోదా, ప్రాంతాలు అడ్డుగా ఉంటాయి. కానీ మాకు అవేవీ లేవు. కానీ ఎందుకో అమ్మ కుందన్ని ప్రేమించద్దు అంటూ అతనితో తిరగద్దు అంటూ చెబుతుంది. కారణం మాత్రం ఎంత అడిగినా చెప్పడం లేదు. ఎంతో కష్టంగా నన్ను అమ్మ ఇక్కడి నుంచి స్టేట్స్ పంపించేసింది. కానీ కుందన్ నా కోసం ఏవేవో చేస్తూ చివరికి నేను వేటికి లొంగకపోయేసరికే నన్నే బెదిరించి ఇక్కడికి తెప్పించుకున్నాడు అంటూ వారి ప్రేమ గురించి ఎవ్వరికీ చెప్పద్దు అంటూ విజయతో చెప్పి షాపింగ్ చేస్తూ ఉంది. విజయకు ఎందుకో ఆ విషయం చాలా అనుమానంగా అనిపిస్తుంది. ఒకవేళ తనకు ఆ ఇంట్లో వారి గురించి తెలిసినట్లుగానే మిత్ర అమ్మకు కూడా ఏమన్నా తెలుసా? అంటే ఆ చావులకు కారణమైన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తనకు తెలియబట్టే కూతుర్ని ఇంటికి దూరంగా ఉంచింది అనుకుంటూ ఇప్పటి వరకు చెప్పిన విషయాలను బట్టి ఆమెకు పూర్ణారెడ్డి మీద ఇక జయ మీద అనుమానంగా ఉంది. వెంకట్ నాన్నకు వెంకట్ అంటే ప్రాణం. కానీ పెళ్ళిని ఒప్పుకోలేదు.
కానీ కోడలితో కొడుకుతో రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పైగా ఆయనే ఆ రోజు అవనిని కాపాడాలని చాలా ప్రయత్నించాడు. ఇంకా అమ్ముని కూడా తనకు అప్పగించమని, అమ్ముని కాపాడమని చెప్పింది కూడా ఆయనే. కానీ విజయ ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా జయ అమ్ముని సరిగా పట్టించుకోవడం ఇప్పటి వరకు చూడలేదు. ఇంకా కవిత పూర్ణారెడ్డి ఇంట్లో లేకపోతే అందరితో చాలా సరదాగా ఉంటుంది. అన్ని పనులు అందరితో హాయిగా పంచుకొని చేసుకుంటుంది. కొడుకు తప్ప మరో ప్రపంచమే తెలియదన్నట్లు ఉంటుంది. పూర్ణారెడ్డి మాత్రం ఇంట్లో ఉన్న పనివారిపై పెత్తనం చేయడం, కొడుకుని రాజ్ని చూసి నేర్చుకోమనడం, రాజ్తో కుందన్ని ఎప్పుడూ పోల్చడం వంటివి చేస్తూ డబ్బు మనిషిలా కనిపిస్తూ అందరి ముందు దర్పాన్ని ప్రదర్శిస్తూ రాజ్ ఇంటి బాధ్యతలు అన్నీ అతని భుజం మీదే వేసుకుని మోస్తున్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో విజయ తన ఆలోచనలతో ఒక కొలిక్కి వచ్చి దాన్ని నిర్ధారించుకోవడం కోసం మిత్ర అమ్మతో మాట్లాడి ఆమెకు తెలిసిన విషయం ఆ రోజు చావులకు సంబంధించిందేనా కాదా అనేది నిర్ధారించుకోవాలని భావించింది. భూపతికి కాల్ చేసి రాజ్ గురించి చెప్పిన పూర్ణారెడ్డి జయ ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పూర్ణ, ఈసారైనా ఆ భూపతిగాడు ఈగోలకు పోకుండా రాజుగాన్ని ఒక్క దెబ్బతో ఫినిష్ చేస్తాడంటావా అంటూ అడగడంతో జయ తన ఎదురుగా ఉన్న కాఫీని తాపీగా తాగుతూ, పూర్ణ, ఇంట్లో ఉండే మనమే రాజు ఎక్కడికి పోయాడో తెలుసుకోలేకపోయాం. ఇక ఆ భూపతిగాడికి ఎలా తెలుస్తుంది చెప్పు? ఒకవేళ నానా తంటాలు పడి తెలుసుకున్నా వాడి మనుషుల్ని పంపించినా సరే ముందు వాళ్ళు రాజ్ సెక్యూరిటీని దాటి రాజ్ దాకా పోవాలి కదా. ఏదో ఆ రోజు పెళ్ళి కాబట్టి మనకు అవకాశం దొరికింది. పదపద్దాకల అవకాశం దొరకడానికి వాడు అందరినీ గుడ్డిగా నమ్మడానికి గౌతమి పిచ్చి మొగుడు కాదు, వాడి కొడుకు. మనం తీసేసిన వాడి తండ్రి ఆయుష్ను కూడా పోసుకొని ప్రతిసారి చావు నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వీడికి తోడు వీడి పెళ్ళం కూడా తయారయ్యింది. మొన్న నువ్వు చూసావు కదా ఇంట్లో ఏం జరిగిందో. ప్రమాదానికి 10 సెకండ్ల ముందు యముడితో పోరాడి మరీ చావు దాకా వెళ్ళి తాళిని మొగుడిని ఎలా కాపాడుకుందో. అది సతీ సావిత్రి టైపురా సామి. వీళ్ళతో చాలా కష్టం. మన పని మనం చేద్దాం, ఫలితం భగవంతుడి నిర్ణయం. వాడు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా మన ఆర్జితం. అయినా ఈ రోజులలో వేలకు లక్షలకు హత్యలు చేయడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది మనం కొన్ని వందల కోట్లను కష్టం లేకుండా సమయం పట్టకుండా చేతికి రావాలంటే అవి అయ్యే పనులేమీ కాదు. నువ్వు ఆశించింది ఎంత గొప్పదైతే నీ దగ్గర అంత ఓపిక కూడా ఉండాలబ్బా అంటూ వారి భవిష్యత్ నిర్ణయాలలో వారు ఉంటే వైజాగ్ బయలుదేరిన విమల్ ఎలా అయినా కావేరిని విజయవాడకు తీసుకుని రావాలని, ఎలా అయినా సరే అతని ప్రేమను ఆమెకు చెప్పి ఒప్పించాలని, అవసరమైతే ఆమెను బలవంతంగా ఎటైనా తీసుకుని పోవాలని నిర్ణయించుకున్నాడు. కూతురి కోసం శశికళ ఇష్టంగా చేసిన వంటకాలన్నిటినీ సరిచూసుకుంటూ ఏమైనా మిస్ అయ్యాయేమోనని అనుకుంటూ ప్రయాణంలో కదలికలలో అవి పాడైపోతాయేమోననుకుని ఆలోచిస్తూ శశికళ శ్రద్ధంతా వాటి మీదే ఉంది. గోపాల్ మాత్రం కూతురు గడిచిన నెల రోజుల నుంచి కేవలం ఆడియో కాల్ మాత్రమే మాట్లాడుతుంది. వీడియో కాల్ అస్సలు మాట్లాడట్లేదు. చేసినా ఏదో ఒక సాకు చెప్పి వెంటనే పెట్టేస్తుంది. దాంతో ఏమై ఉంటుందా అనుకుంటూ అతని ఆలోచన అంతా ఆమె కాపురం గురించే ఉంది. సంధ్య శ్రీకాంత్ విమల్లో వచ్చిన మార్పును తెగువను చూస్తూ రాజ్ స్వభావాన్ని ఊహించుకుంటూ భయపడుతూ ఉంటే చంద్ర గీతిక అక్కను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆతృత పడుతున్నారు. రాజ్ చెంచలయ్య ముందు చైర్లో దర్జాగా కూర్చొని నీ మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనగా చెంచలయ్య, వాడు నా మనిషి అనడానికి నీ దగ్గర రుజువులేమన్నా ఉన్నాయా అంటుంటే రాజ్ రుజువులన్నిటినీ చూపిస్తూ కోపంగా, చూడు చెంచలయ్య, నీ ఆటలు ఇక్కడతో ఆపేయ్. ఇది మా అమ్మ పుట్టింటి తరపు ఆస్తి. దీన్ని కౌలుకు మీ నాన్న వాళ్ళ నుంచి మీరే చేస్తున్నారు.
కానీ మీకంటూ ఒక హోదా వచ్చిన తరువాత, మీ కొడుకు డీజీపీ అయిన తరువాత ఇక్కడ చాలా భూములను మీరు అక్రమంగా కబ్జా చేశారు. ఇప్పుడు అలాగే మాతో కూడా ఆటను మొదలుపెట్టారు. నీ కొడుకు డీజీపీ అయినంత మాత్రాన అధికారం మొత్తం మీదే అయిపోతుందని అనుకుంటున్నారా? లేక నేను అందరిలాంటి వాడినే అనుకుంటున్నారా? నీకు నా గురించి సరిగా తెలియదు. నేను తలుచుకుంటే నీ కొడుకును నీ ఇంట్లో అంట్లు తోముకునేలా చేస్తా అంటుంటే చెంచలయ్య రాజ్ని నమ్మలేనట్లుగా చూస్తూ మనసులో అసలు ఇతను గౌతమి కొడుకేనా, ఏంటి ఇలా అంటున్నాడు, ఆమె ముందు అసలు ఇతను మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఆమెతో మీటింగ్కి వచ్చిన 2-3 సార్లు కూడా నోట్లో నాలుక లేనట్లు అలాగే నుంచొని ఉన్నాడే. అసలు నా కొడుకు ఈ రాజు గురించి సరిగా ఎంక్వైరీ చేసే ఈ ల్యాండ్ అంతటిని రియల్ ఎస్టేట్ చేద్దామనుకున్నాడా? అయినా నా కొడుకు పోలీస్ ఇన్ని ఎకరాలు కబ్జా చేసినా ఏమీ చేయలేకపోయారు ఎవరైనా అనుకుంటూ, ఏంటి నన్నే బెదిరించాలని చూస్తున్నావా? నీలాంటి వాళ్ళని నేను చాలామందినే చూసా అన్నట్లు చెంచలయ్య మాట్లాడడంతో, దాంతో రాజ్ సహనం నశించి ఆ జిల్లాలోని మంత్రికి ఫోన్ చేసి ఒక్క 5 నిమిషాలు మాట్లాడడంతో చెంచలయ్య కొడుకు పోస్టు ఊడిపోయింది. అదే విషయం చెంచలయ్యకు చెప్పి, చూడు చెంచలయ్య, నేను నీతో నీ కొడుకుతో మాటలతోనే ఈ విషయాన్ని తేల్చుకోవడానికి గల కారణమల్లా ఒకటే. నీ తండ్రి నా తాత దగ్గర నమ్మిన బంటులా ఉన్నాడు. నీ కొడుకు నా తండ్రి స్నేహితుడు కాబట్టే మాటలతో తేల్చుకున్నా. కాదు అని నన్ను గెలికారో నాలో బిజినెస్ మ్యాన్కి బదులు సూర్యాబాయిని చూపిస్తా. నీకు నీ కొడుక్కి కారిపోతాయి, జాగ్రత్త. ఇది నీ వయసుకు నేనిస్తున్న మర్యాద అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజ్ తిరిగి తన పిన్ని బాబాయ్ దగ్గరికి వచ్చి, విషయం సెటిల్ అయిపోయింది పిన్ని. వాళ్ళు మళ్ళీ మన పొలాల జోలి మన తోటల జోలి రారు. మళ్ళీ మన ప్లేస్ చుట్టూ కంచె వేయించి నమ్మకమైన పనివారిని చూసి ఇక్కడే ఉండే ఏర్పాట్లను చేసి తిరిగి మీరు వైజాగ్ వచ్చేయండి. మీకు తోడుగా 24 గంటలు మీతో ఉండడానికి నేను ఒక 10 మందిని సెక్యూరిటీగా ఇక్కడే ఉంచుతా. మీకు ఓకేనా అనగా భావన రాజ్ తెలివికి పొంగిపోయిన మనసులో ఆమెకు కొండంత బాధగా ఉంది. దాన్ని దిగమింగుతూ, చూడు రాజ్, మనకు కనిపించే శత్రువులతో మనం పోరాడతాం. కానీ కనిపించకుండా మనతో కలిసి ఉంటూ నమ్మించి ముంచేవారు కూడా ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్దీ వారిలో ఆశ కూడా ఎక్కువగా అవుతుంది. ఒక్కోసారి నీ నీడను కూడా నువ్వు నమ్మకు అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు భావన రాజ్కి జాగ్రత్తలు చెబుతూ ఉంది. అయితే పక్కనే ఉన్న ప్రవీణ్ ఆమెను గట్టిగా పిలుస్తూ, ఏంటి భావన, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైంది, ఇలా ఎందుకు చెప్తున్నావు అంటుంటే భావన తను అప్పటిదాకా మాట్లాడిన మాటలను అర్థం చేసుకుని రాజ్ని చూస్తూ, ఏం లేదండి, రాజ్ ఇంకా జాగ్రత్తగా ఉంటాడు అని అలా చెప్పా. అయినా ఈ రోజులలో ఎవ్వరినీ నమ్మలేం కదా అంటున్న సందర్భంలోనే రాజ్కి కావేరి ఫోన్ చేసింది. పెళ్ళయి నెల రోజులు పైన అవుతున్నా ఇంతవరకు ఆమె ఎప్పుడూ రాజ్కి ఫోన్ చేయలేదు. దాంతో అనుమానంగా కాల్ తీసిన రాజ్, ఏంటి, ఏమైంది, అంతా బాగానే ఉందా ఇంట్లో అంటూ ఉంటే కావేరి, రాజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పటికే 2 రోజులైంది నువ్వు వెళ్ళి, అత్తయ్య అడుగుతుంది, నీకు కాల్ చేయమంటుంది, నువ్వు ఎప్పుడు అత్తయ్యకు చెప్పకుండా పోలేదంట కదా, కానీ ఇప్పుడు వెళ్ళావంట, నువ్వు మారిపోయావంటూ, నేనే నిన్ను మార్చేశానంటూ నన్ను సరదా మాటలతో ఆడుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. ప్లీజ్ రాజ్ త్వరగా రావా అంటూ తన ముందు ఉన్న గౌతమిని చూస్తూ గోముగా కావేరి రాజ్తో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న రాజ్కు మనసంతా ఏదోలా అయ్యి ఆమెతో చేసిన అల్లరి పనులను గుర్తు తెచ్చుకుంటూ ఈ 2 రోజులు అతను ఏం మిస్ అయ్యాడో తలుచుకుంటూ ఈరోజు సాయంత్రం కల్లా వస్తా అంటూ చెప్పి భావనకు ప్రవీణ్కు జాగ్రత్తలు చెప్పి తిరిగి ఇంటికి బయలుదేరాడు.
మరో చోట భూపతి ఎంత ప్లాన్ చేసి తెలుసుకోవాలని చేసినా రాజ్ ఎక్కడికి వెళ్ళింది అస్సలు తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే రాజ్ వ్యాపార పని మీద వెళ్ళినప్పుడైనా తెలుసుకోగలడేమో కానీ రాజ్ తన తల్లికి సంబంధించిన పని కావడంతో, అందులోనూ ఆమెకు ఇష్టమైన ఎద్దులు ఇంకా కొన్ని మూగజీవాలు కాలం చేయడంతో ఆ విషయం తల్లికి తెలిస్తే బాధపడుతుందేమోనని చాలా సీక్రెట్ మెయింటైన్ చేశాడు. కాబట్టి భూపతి తెలుసుకోవడానికి కుదరలేదు. ఇంట్లో ఉన్న ఇంటి దొంగలకు సంబంధించిన వివరాలను విజయ సేకరించే ప్రయత్నం చేస్తూ వారి మీద ఒక కన్ను వేసి ఉంచిన సమయంలోనే జయ అమ్ముని ఎవ్వరికీ తెలియకుండా ఎటో పంపించే ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుసుకుంది. అసలు పూర్ణారెడ్డి కవిత ఇన్ని కుట్రలను కూడా రాజ్ ఆస్తి కోసం చేస్తున్నారని, వారి కొడుకుల భవిష్యత్ బంగారంలా చేయాలని వీరి చేతులకు రక్తపు మరకలు అంటించుకుంటున్నారని తెలుసుకుంది. అమ్ము అవని కూతురు కావడం వల్ల జయకు అప్పటికే అమ్ము అంటే ఇష్టం లేదు. అమ్ము ఈ ఇంట్లోనే వెంకట్ కళ్ళ ముందే ఉంటే వెంకట్ మళ్ళీ పెళ్లి చేసుకోడు కాబట్టి అమ్ముని కిడ్నాప్ చేసి వెంకట్కి దూరం చేసి అతనికి కట్నం కోసం మరో పెళ్లి చేసి కోరిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది జయ. మరోవైపు అప్పుడే వైజాగ్కి ఎంటర్ అయిన విమల్ కావేరి కుటుంబంతో రాజ్ ఇంటికి బయలుదేరారు. ఏమండోయ్, మరి ఇన్ని సమస్యల మధ్య రాజ్ కావేరి ఎప్పుడు ప్రేమలో పడతారు? కుందన్ మిత్రల ప్రేమ పెళ్లిదాకా పోతుందా? విజయ అమ్ముని కాపాడగలదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా.